ఈ ప్రెస్ మీటు ప్రొద్దుటూరులో జరుగుతున్న అక్రమ కట్టడాలపైన ప్లాన్కు పర్మిషన్ పెట్టి ప్లాన్ ప్రకారం నిర్మించుకోకుండా డీవియేషన్ చేసి ఇష్టానుసారం నిర్మించుకునే కట్టడాలపైన ముఖ్యంగా 3 రోజుల క్రితం గాంధీ రోడ్డు సూపర్ బజార్ కూడల్లో ఒక అక్రమ నిర్మాణం నిర్మిస్తున్నారు. దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టాను. తర్వాత దానికి శ్రీమతి గరిసిపాటి లక్ష్మీదేవి గారు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఆమెకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆమె సూచన మేరకు సమాచారం తెలుసుకొని మాట్లాడాలని సూచించిన మేరకు నేను సమాచారం తెప్పించుకొని ఆ సమాచారం ప్రకారం ఈరోజు ప్రెస్ మీట్ ఇస్తున్నాను. మా లక్ష్మీదేవి గారు ఈ పర్మిషన్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చారని చెప్పారు. కానీ మీరు ఏమాత్రము మీ దగ్గర అన్ని విషయాలు ఉండి దానికి సంబంధించిన పేపర్లు ఉన్నప్పటికీ కూడా మీరు సరైన సమాచారం పత్రికల వాళ్ళకు కానీ ప్రజలకు కానీ పత్రికా ప్రకటన ఇచ్చిన నాకు కానీ ఇవ్వలేదు. వాస్తవంలో 2018లో అప్లికేషన్ పెట్టాడు ఆ ఇంటి యజమాని రామ్ సుబ్బారెడ్డి, తర్వాత ఆయన కుమారులు శేఖర్ రెడ్డి అని ఒక 4 కలిసి అర్జీలు పెట్టింటే 2018లో పర్మిషన్ ఇవ్వలే. 2020 డిసెంబర్ 23వ తేదీన అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కమిషనర్ గారు 2 నివాస గృహాలు కట్టుకునేదానికి పర్మిషన్ ఇచ్చారు. వాణిజ్య సముదాయానికి కాదు, నివాస గృహాలే. ఆ నివాస గృహాలకు పర్మిషన్ తీసుకొని ఆ నివాస గృహం ఆ కాన్సెప్టే లేకుండా కేవలము డబ్బు సంపాదన ధ్యేయంతో అధిక బడలు ఇచ్చుకునే ఉద్దేశంతో ఒక పెద్ద వాణిజ్య సముదాయాన్ని అక్కడ నిర్మించారు. పర్మిషన్లో ఏం పెట్టారు మీరు? స్టిల్ట్ అంటే కింద పార్కింగ్ పెట్టుకునేదానికి, భూమి లెవెల్కి పార్కింగ్ పెట్టుకునేదానికి స్టిల్టు, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, 3 అంతస్తులకు పర్మిషన్ పెట్టారు 2 నివాస గృహాలు. కానీ వాస్తవంలో కట్టేది ఏంది? స్టిల్ట్ లేదాడ, సెల్లార్ పెట్టారు. సెల్లార్ అనేది జనరల్గా అటువంటి కూడల్లో పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వరు. ఇవ్వకపోయినా కూడా మీరు డీవియేషన్ చేయాలి. అసలు ఆ ప్లాన్లనే పక్కన పెట్టి ఇది వితౌట్ ప్లాన్ నిర్మించినట్టు. ఆ ప్లానే లేదు అక్కడ. ఆ ప్లాన్కు ఏదైనా ఆ ప్లాన్ ప్రకారం కట్టి ఒక 50 అడుగులో 100 అడుగులో ఎక్కువగా నిర్మించడమో కొంచెం పక్కకు జరగడమో చేస్తే దాన్ని డీవియేషన్ అంట. ఇది డీవియేషన్ కాదు. టౌన్ ప్లానింగ్ అధికారి చెప్తున్నాను, టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చెప్తున్నాను, మునిరత్నం గారికి అట్నే సచివాలయంలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్రటరీ కూడా, ఇది డీవియేషన్ కాదు, ప్లాను లేకుండా అక్రమంగా నిర్మించడము స్థలంలో. తర్వాత మీరు ప్లాన్లో ఇచ్చినప్పుడు నివాస గృహాలకు 4 సైడ్ల ఇండిపెండెంట్ వాళ్ళకు మీరు చూపించారు మీ ప్లాన్లో. ఎక్కడే కానీ ఇండిపెండెంట్ వాళ్ళు లేదు. ఉత్తరం సైడ్ ఉన్నటువంటి భవనానికి నుంచి అది జాయింట్ వాళ్ళగా చేసుకొని మీరు ఈ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు. దానికి తోడు అక్కడ రోడ్డు పైన ఒక రూమ్ కట్టి కాలువ మీద దాని ముందర ఒక టెంకాయల అంగడి, ఆ టెంకాయల మున్సిపాలిటీ అధికారులకు కూడా బాధ్యత ఉంది. దీనికి అంతటికీ కారణము టౌన్ ప్లానింగ్ అధికారి మునిరత్నం గారి అనుమతితోనూ సపోర్టుతోనూ ఎటువంటి ప్లాను లేకుండా ఈ వాణిజ్య సముదాయం దాదాపు 1 సంవత్సరం నుంచి కడుతున్నారు. ఇప్పుడు కట్టేది కాదు, సంవత్సరం నుంచి కడుతున్నారు. మునిరత్నం ఆ దారిన కనీసం అంటే ఒక 50-100 సార్లు పోయింటాడు. ప్రొద్దుటూరులో ఉన్నాడు ఆయన, ప్రొద్దుటూరు అధికారి, ఆయన చూసింటాడు. కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈ ప్లాన్ ఇచ్చేదానికి కానీ ఈ వాణిజ్య సముదాయం కట్టుకునేదానికి కానీ అప్పటి కమిషనర్లు రాధా రమణయ్య గారి అనుమతి ఈ మునిరత్నానికి సపోర్టు కూడా ఉంది. ఎందుకంటే 15/8/2022 తేదీన 2 అధికారులు టౌన్ ప్లానింగ్లో పనిచేస్తున్నారు. ఒకరు సువర్ణ, 2 మునిరత్నం. మెయిన్ పోస్ట్ సువర్ణ గారిది. మొత్తం 28 వార్డులు ప్రొద్దుటూరులో ఉంటే 25 వార్డులు
మునిరత్నంకి అప్పచెప్పారు కమిషనర్ గారు. 3 వార్డులు ఆమెకు సువర్ణకి ఇచ్చాను. అది కూడా ఎటువంటి నిర్మాణాలు జరిగిన 25, 27, 28 రామేశ్వరం వార్డులు ఆమెకు ఇచ్చారు. మిగతా కమర్షియల్ వార్డులు, ఇంపార్టెంట్ వార్డులు, వైఎంఆర్ కాలనీ, వీటన్నిటికి సంబంధించి వార్డులన్నీ కూడా మునిరత్నంకి అప్పచెప్పి నువ్వు దోచుకోయా అన్నాడు. నువ్వు దోచుకో, మాకింత పంచుకో అన్నాడు. ఈ మునిరత్నము ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ట్రాఫిక్ వ్యవస్థను కానీ, ప్రొద్దుటూరు ప్రజల జీవన విధానాన్ని కానీ అస్తవ్యస్తం చేసేదానికి ప్రొద్దుటూరుకు వచ్చాడు. ఇతను ప్రజాద్రోహి, సిరిపురాన్ని నిర్వీర్యం చేసినాడు. కనీసం నాకు తెలిసి ప్రొద్దుటూరులో 40 నుంచి 50 కట్టడాలు, ఇటువంటి పెద్ద వాణిజ్య సముదాయాలు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పర్మిషన్ లేకుండా, పర్మిషన్ ఉన్నా కూడా డీవియేషన్తోనూ వీటన్నిటి కూడా నిర్మించడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా మేము ఏం కోరుతున్నామంటే, వారు వచ్చి పర్సనల్గా ఒకరోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీని విజిట్ చేయాలి. రిక్వెస్ట్ చేసి ఇటువంటి అక్రమ నిర్మాణాలంటిని ఎట్లయితే హైదరాబాద్లో తొలగించిందో ఆ పద్ధతిలోనే ఇక్కడ కూడా తొలగించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇటువంటి మునిరత్నం గురించి ఇంకొకసారి ఇటువంటి అధికారిని ప్రొద్దుటూరుకు తెచ్చుకున్నందుకు, ఇతన్ని కొనసాగించినందుకు ప్రొద్దుటూరులో తెచ్చినటువంటి రాజకీయ నాయకులు కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇంతటి అవినీతి అధికారిని ప్రొద్దుటూరులో కొనసాగించినందుకు. అందుకే శాసనసభ్యులు గారు గెలిచిన వెంటనే మొట్టమొదటి లెటర్ మునిరత్నం ట్రాన్స్ఫర్ చేయమని ఇచ్చినాడు. తర్వాత అతనిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా కోరినారు అదే లెటర్లో. ఇతను ఈ మాదిరి చేసేదానికి, ఇంత పెద్ద వాణిజ్య సముదాయం కట్టేదానికి కానీ దాదాపు 30-40 కట్టడాలు ప్రొద్దుటూరు పట్టణంలో మునిరత్నం కట్టుటకు అనుమతించినందుకు గాను అప్పటి శాసనసభ్యుడు ప్రసాద్ రెడ్డి గారు, ప్రస్తుత వైస్ చైర్మన్ బంగారెడ్డి గారు, వీళ్ళిద్దరు సపోర్టుతోనే మునిరత్నము ఈ మాదిరి విచ్చలవిడిగా ప్రొద్దుటూరు పట్టణాన్ని దోచేయడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ మునిరత్నం లాంటి వ్యక్తి ప్రొద్దుటూరులో కొనసాగించేదానికి సహకరించినారు. ఇప్పటికి కూడా అక్కడ ట్రాఫిక్ ఉంది. సామాజిక ఆ గృహ యజమాని ఎవరు, ఆ వాణిజ్య సముదాయం యజమాని కూడా సామాజిక బాధ్యత లేదా? ఎక్కడ పార్కింగ్ పెట్టాలా? ఎట్లా ఈ ప్రొద్దుటూరు ప్రజలు జీవించాలా? ఈ వీధుల్లో ఎట్లా పోవాలా? దాదాపుగా అక్కడ ఒక 5-6 హాస్పిటల్స్, కొన్ని స్కూల్స్, కాలేజెస్, స్కూల్స్, దాదాపు ఒక 1000 నివాస గృహాలు ఉంటాయి వీధిలో. వీళ్ళందరూ కూడా ఆ దారి గుండా ప్రయాణం చేయాలి. బ్యాంక్ ఉంది, ఒక బ్యాంక్ ఉంది. వీళ్ళందరూ కూడా దారి గుండా ప్రయాణం చేస్తే వీళ్ళందరూ ఎట్లా పోవాలనే సామాజిక బాధ్యతను భవన యజమాని కూడా విస్మరించినాడు. రాజమల్లు ప్రసాద్ గారికి చెప్తున్నాను, మాకు మిత్రుడే. మిత్రమా, నిన్ను 2 సార్లు ప్రొద్దుటూరు ప్రజలు శాసనసభ్యునిగా గెలిపించారు. అత్యంత అపూర్వమైన అవకాశాన్ని నీకు ఇచ్చారు. ఈమెను గరిసపాటి లక్ష్మీదేవిని కూడా 3 సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా గెలిపించినారు. మాకు సంబంధం లేదు, మీ టైంలోనే పర్మిషన్ ఇచ్చినారంటున్నారు. మీకు సంబంధం లేదు. మీకు సంబంధం లేకుంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, మీ దగ్గర సామాజిక బాధ్యత ఉంటే, ప్రొద్దుటూరు ప్రజలకు మీరు మంచి చేయాలా, సేవ చేయాలని అనుకుంటే నేను లెటర్ ఇచ్చాను. మా శాసనసభ్యుడు కూడా ఊర్లో లేరు, వచ్చిన తర్వాత ఆయనతో కూడా లెటర్ ఇప్పిస్తాను. నేను కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను. ఇవన్నీ ఏవైతే అనుమతులు లేవో వాటిని అన్నిటిని తొలగించమని. మరి మీకు కూడా బాధ్యత ఉంటే మీరు లెటర్ ఇవ్వండి. మీకు సంబంధం లేదు, మీ హయాంలో వచ్చినట్టు, మా హయాంలో కాదు, మీ పీరియడ్లోనే, మీ తెలుగుదేశం, మీ వైసీపీ ప్రభుత్వంలోనే ఈ అనుమతులన్నీ రావడం జరిగింది. మీకు సంబంధం లేకుంటే, మీకు సామాజిక బాధ్యత ఉంటే కలెక్టర్ గారికి వాటిని తొలగించమని మీరు లెటర్ ఇవ్వండి. ఈ లెటర్ కాపీని